వాటిని త్రైమాస్టర్ అంటారు. మొదటి త్రైమాస్టర్ సుమారు 13 వారాలు ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు గర్భవతిగా ఉండరు. కానీ మీ శరీరం గర్భానికి సిద్ధమవుతుంది. రెండవ వారంలో అండం విడుదల అవుతుంది. దీనిని ఓవ్యులేషన్ అంటారు. ఆ సమయంలో శుక్రకణం అండాన్ని కలిస్తే గర్భధారణ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొత్త జీవం మొదలవుతుంది. తల్లి తండ్రి ఇద్దరి లక్షణాలు బిడ్డలో ఏర్పడతాయి. కళ్ళ రంగు, జుట్టు రంగు, లింగం అన్నీ ఇక్కడే నిర్ణయమవుతాయి. ఈ కణాన్ని జైగోట్ లేదా ఎంబ్రియో అంటారు. ఇది మనిషి జీవనారంభం. మూడవ వారంలో ఈ కణం విభజన చెంది బ్లాస్టోసిస్ అవుతుంది. లోపలి కణాలు బిడ్డగా మారతాయి. బయటి కణాలు రక్షణ కణాలుగా మారతాయి. నాలుగవ వారంలో బ్లాస్టోసిస్ గర్భాశయంలో స్థిరపడుతుంది. దీనిని ఇంప్లాంటేషన్ అంటారు. ఐదవ వారం నుండి 10వ వారం వరకు ప్రధాన అవయవాలు రూపుదిద్దుకుంటాయి. మెదడు, వెన్నెముక, గుండె ఏర్పడతాయి. గుండె మొదటిసారి కొట్టుకోవడం ఈ సమయంలోనే జరుగుతుంది. ప్లాసెంటా మరియు అంబిలికల్ కార్డు ఏర్పడి బిడ్డకు ఆహారం అందిస్తాయి. ఎముకలు, కండరాలు పెరుగుతాయి. 10వ వారానికి బిడ్డ మనిషిలా కనిపించడం మొదలవుతుంది. ఈ దశలో బిడ్డను ఫీటస్ అంటారు. బిడ్డ పొడవు సుమారు 1 అంగుళం కంటే ఎక్కువ ఉంటుంది.